అడుగడుగున జననీరాజనం 13వ డివిజన్ సీరియల్ నెంబర్ 10 బెడిగా శరణ్యశరత్చంద్ర అభ్యర్థి బీజేపీ కాంగ్రెస్ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఊకదంపుడ ఉపన్యాసాలు ఇచ్చాడు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. డివిజన్లో ధన సెంటీమీటరు రోడ్లుగాని వీధి దీపాలుగాని యువతకు ఓపెన్ జిమ్ కాని మరియు పార్కులు గురించిగాని ఏ సమస్య అయినా తీర్చుతాను. ప్రజలు అభిమానులను చురుగొంటున్న ఎయిర్ కండిషన్ గుర్తు 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాను. అందరికీ నమస్కారం. ఇంకా 13వ డివిజన్ నుండి కార్పొరేట్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా పేరు శరణ్య. డివిజన్ అభివృద్ధికి తోడ్పడతాను. నన్ను గెలిపియండి. అత్యధిక మెజారిటీతో గెలిపియండి. 13వ డివిజన్ తరపున మీ ముందుకు వస్తున్నాం. శరణ్య శరత్చంద్ర. గత ప్రభుత్వాలు ఈ 13వ డివిజన్ని ఏం పట్టించుకోలేదు. మన ఈ డివిజన్ తరపున నేను ఈ 10 సంవత్సరాల రాజకీయంగా ఉన్నాను. సంక్షేమ పథకాలు అన్ని రకాలుగా నా వంతు కృషి చేసినాను. కరోనా సమయంలో పేదలకు సరుకులు కానీ ఇతర మందులు అవి సామాగ్రి పంపించేయడం జరిగింది. మరియు అలాగే మా శివనార్ ప్రజలకు, సప్తరికల్ ప్రజలకు, మార్కెట్నగర్ ప్రజలకు నా వంతుగా మున్సిపల్ తరఫున చాలామందికి పెన్షన్లు కానీ సర్టిఫికేట్స్ కానీ అందివ్వడం జరిగింది. అలాగే మా డివిజన్లో చాలా సమస్యలు కూడా ఉన్నాయి. ఎవరు పట్టించుకోలే. ఇన్ని సంవత్సరాల సారి గత పాలకులు ఎవరు పట్టించుకోలే. నన్ను ఈసారి గెలిపించి భారీ మెజారిటీతో గెలిపిస్తే నేను ఈ మిగతా ఉన్న అభివృద్ధి పనులన్నీ చేపడుతున్నానని మాటిస్తున్నాను. అలాగే మన శివనగర్లో ఉన్న చిల్డ్రన్ పార్కు నిరుపయోగంగా మారింది. గత పాలకులు పట్టించుకోవాలి. నన్ను గెలిపించిన తర్వాత ఈ పార్కు అభివృద్ధికై తోడ్పడతాను. అలాగే మన చిల్డ్రన్ పార్కు, సప్తగిరి చిల్డ్రన్ పార్కులో కూడా కొన్ని డ్యామేజ్ అయినాయి, కొన్ని వస్తువులు డ్యామేజ్ అయినాయి. వాటికి కూడా నేను గెలిచిన తర్వాత కృషి చేస్తానని, మంచి చేస్తానని మాటిస్తున్నాను. అలాగే మార్కెట్ టెంపుల్ సరౌండింగ్లో కూడా రోడ్లు బాగా అస్తవ్యస్తంగా ఉన్నాయి. వాటికి కూడా నేను ముందుండి రోడ్లు వేపిస్తానని మాటిస్తున్నాను. అలాగే మన 13 డివిజన్లో ఎక్కడ ఒక్క జిమ్ కూడా లేదు. 2 పార్కులు ఉన్నాయి. 2 పార్కులో కూడా ఒక్క కూడా జిమ్ లేదు. ఆ జిమ్ ఏర్పాటుకై కృషి చేస్తున్నానని మాటిస్తున్నాను. ఎగ్జాంపుల్ ఏంటంటే టెలిఫోన్ బిల్డింగ్ ముంగట గల్లీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయబట్టి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది ఆ గల్లీ వాళ్ళు ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సదుపాయం కల్పిస్తానని, అలాగే లింక్ రోడ్లు కొన్ని ఉన్నాయి. గత పాలకులు మర్చిపోయారు. అవి ఒకటి చేస్తానని, ప్లస్ కమ్యూనిటీ హాల్ ఒకటి కట్టిస్తానని, మరియు కొన్ని శివారు ప్రాంతాల అభివృద్ధికై తోడ్పడతానని. మన మార్కెట్ నగర్లో కూడా చాలా వరకు డ్రైనేజ్ సమస్య ఉన్నది, రోడ్లు లేవు. అవన్నింటికి ముందుండి గెలిపించిన తర్వాత రోడ్లు పడేటట్టు, డ్రైనేజీ పూర్తి అయ్యేటట్లు చేస్తానని హామీ ఇస్తున్నాను. 13వ డివిజన్లో మాకు చరిత్ర గెలవాలని ఉన్నది. మాకు నీళ్లు లేకున్నా కూడా కరోనా టైంలో కరోనా వచ్చినప్పుడు కూడా మేము ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా కూడా మన గమల కమలాకర్ అన్నతోటి సహాయం అందించిండు. నూనె ప్యాకెట్లు కానీ, సబ్బులు కానీ, సరుకులు కానీ నిత్య వచ్చే అవసరాలకు ఏదేదైతే అవసరం పడుతుందో అప్పటికి మాకు అందించిండు. ఆడవాళ్ళం పండుగ వచ్చిందంటే బతుకమ్మ ఆడుకునే ఎక్కడ చోటు లేకుండా కూడా జీజేపీ కూతుళ్ళు తీసుకొచ్చి ఏంటి బతుకమ్మ ఆడవాళ్ళు ఆడుకునేటానికి సరుకాయం చేసిండు. లేని వాళ్ళకి అన్న నాకు ఆకలి అవుతుంది, నాకు అంటే ఆఫీసర్లైనా బియ్యం బాధ తెప్పించిండు. తర్వాత ఇంకేమైనా కానీ రోడ్లకుంటైనా కానీ, నల్లలకైనా కానీ, నీళ్ళకైనా కూడా కరెంటు రాకుండా దేనికైనా అన్నిటికీ సర్వకాయంగా ఉంటాను అన్నాడు. కాబట్టి మాట ఇచ్చిండు, ఉంటాడు. అందుకోసమే మా వాడ అందరం కలిసి చరిత్రను గెలిపించుకోవాలని ఒక్కసారి మేము అవకాశం ఇచ్చి చూసుకుంటాం. అవకాశం ఇవ్వకముందే మాకు చేసిండు. అవకాశం ఇచ్చినాక కూడా ఇంకా ముందు చేస్తాడని నమ్మకంతో మేము ముందుకు వచ్చి మా వాడకు మేము గెలిపించుకోవాలనుకుంటాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.